నమస్తే వెల్కమ్ టు కంచర్ల మీడియా న్యూస్. అమృతలూరు మండలం అమృతలూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజాసేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అమృతలూరు గ్రామంలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన సైడ్ డ్రైన్స్ మరియు 7 లక్షల వ్యయంతో ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్మించిన ప్రజావేదికను వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అమృతలూరు మండలంలో నిర్వహించిన మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొన్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజల అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. వేదిక ఈ ప్రజా వేదిక ఇది బాగుంటుందని చెప్పడం జరిగింది. చాలా బాగుందని చెప్పి నామకరణం చేయడం జరిగింది. మరి ఈ వేదిక మీద ముందు ఎన్నో పరిష్కారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మంచి శుభకార్యానికి శ్రీకారం చుట్టిందని నేను అనుకుంటాను. ఈ ప్రజావేదిక ఈ మండలంలోని ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక మంచి వేదికగా నిలుస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక వేదిక నిర్మాణం చేశారు, వారికి వారుగా ఆలోచన చేసి ఒక మంచి పేరు పెట్టారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పరితపించేటటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజల మధ్యకి వెళ్తూ ఉన్నాడు. ప్రజల్ని వారి దగ్గరికి తీసుకొచ్చి సమస్యలు ఏంటో తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా వారితో పాటు నారా లోకేష్ గారు ఇదే కార్యక్రమం పీజీఆర్ఎస్ ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారితో పాటు నిత్యం అధికారులు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలు నిర్వహిస్తారు. శాసనసభ్యులుగా మేము కూడా మీ మధ్యకు వచ్చి ప్రతి వారం ఈ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి వేదికలు నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో విస్తృతంగా మీరందరూ కూడా మీ సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారం చూపించగలుగుతూ ఉన్నాం. కొన్ని ఇమ్మీడియట్గా పరిష్కారం అయి ఉంటాయి, కొన్ని కొంత సమయం పట్టేదే ఉంటుంటే ఆ సమయం పట్టే వాటికి ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం పర్యవేక్షణ కూడా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించాలి. ఎప్పటికప్పుడే ప్రజల్ని అన్ని రకాలుగా ముందుకు నడిపించడంలో ఈ ప్రభుత్వం ముందుంటుందని తెలియజేయడం కోసమే ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వేదిక నిర్మాణాన్ని చేసినటువంటి ఈ మండల పరిషత్ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.